పొద్దున్నే గౌతమ్తో మాట్లాడిన గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు. వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా, మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అనుకుంటున్నాడు. సో యాజ్ ఆన్ టుడే అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ కంటెంట్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మై ఫుల్ లవ్ వంశీ గారు సార్, బుకింగ్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది. అంటే బాక్సెస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. చాలా అవుట్ బై అవుట్ కూడా చాలా రేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్? మీకు అట్లే కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయడంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం. మనకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ ఆడడం మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది. ముందు అదైతే పాస్ అయిపోయాను మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో. సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టు రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నాం. పోస్టర్లు ఇవన్నీ ఏముంది లేదు, మరి నీకు ఎంత కావాలంటే తెస్తాను. నాకు సార్ అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా, బడ్జెట్ అని చేస్తుంది కదా, ఒక అంటే ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ దాని గురించి అడుగుతుంది. నిర్మాతగా మనకు ఎక్కువ భయం ఉండేది. మనం బయర్ దగ్గరికి తీసుకెళ్ళి సినిమా మనం బయలు వేసినప్పుడు బయలు మనకు కట్టేటప్పటికి ఎంతవరకు ఓపెనింగ్లో మనం మ్యాక్సిమం మాకు క్యాలిక్యులేషన్ ఉండేది ఓపెనింగ్ 35% ఫస్ట్ డే రావాలి అని. సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా. సో వెరీ హ్యాపీ విత్ కరెంట్ బుకింగ్ స్టేటస్ అంట. నైజాం అయితే చాలా చాలా బాగుంది. ఆంధ్ర ఇప్పుడు నుంచి బికమ్ అవుతుంది బాగా. ఓవర్సీస్ అయితే చాలా చాలా బాగుంది. సో మేము అనుకున్న టార్గెట్ ఓపెనింగ్ రీచ్ అవుతుంది. వంశీ గారు, విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు, కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవండి అని చెప్తారు. అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ వచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది. మార్నింగ్ 7 నుంచి షోలు స్టార్ట్ చేసేసాను నైజాంలో. మార్నింగ్ 7కి షో వేసినది ముందు రోజు ప్రీమియర్ అనౌన్స్మెంట్ అనిపించింది. సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో 10:30-11 అవుతుంది. ఆ టైం స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10:30-11 ఇండియా టైం అంటే యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది. 2 years నుంచి విజయ్ని గమనిస్తున్నారు కదా, మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా గోరిగా అబ్జర్వ్ చేసిన విషయం ఆయన మళ్ళా మామూలు మంచి అనవసరంగా చేసి మీరు చూస్తున్నారు కదా ఆయన చాలా బాగుంది. ఆయన హీరోలో ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండాలా మీరైనా గైడెన్స్ ఇచ్చారు. ఎందుకు వెళ్ళండి అంటే ఆయనకే పెద్ద టీం గైడెన్స్ ఏం అక్కర్లేదు. కానీ అలానే ట్రై చేసేసి ప్లాన్ చేసి ఇంకా ఇంటర్వ్యూలు స్పేస్ చేసే టైం లేదు. విజయ్ గౌతమ్ జెర్సీ లాంటి కథ చేసిన గౌతమ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్పారనుకున్నారు. చాలా సెన్సిబుల్ స్టోరీ అంటే మీరు సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమా? మీరు ట్రైలర్ చెప్పారు ఆ ట్రైలర్ కథ చెప్పేసి అదొకటి క్లియర్గా ఉన్నారు. అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి సినిమాకి పిలవకూడదు ఉద్దేశంలో ట్రైలర్ కథ ఓపెన్ చేస్తున్నాను. ఆ ట్రైలర్ అలా చూసినా కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? రీక్రియేట్ చేస్తున్నాము. మీరు ఎక్స్పెక్టేషన్ చేసింది తీసుకున్న మీకు తెలియదు కదా. రీక్రియేట్ చేసిన అవసరం ఉన్నప్పుడే కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ట్రైలర్ చూసి అంటే చెక్ చేస్తున్నాం. మేము పెట్టిన ట్రైలర్కి మీ ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడ్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి. విజయ్ గారు, ఆడియన్స్ కూడా మీరు చెప్పండి. ఆడియన్స్ కూడా ఒక వార్తలు లాగే ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద యాక్షన్ కాంబినేషన్స్ ఒక పెద్ద ఎమోషన్స్ చూపించబడుతుంది. డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఇంటర్వ్యూలో గౌతమ్ తిరుమూరీస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిరుమూరీస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిరుమూరీస్ కింగ్డమ్. విజయ్ గారు చెప్పిందే మీరు ఒక మల్లీరాబాద్, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా హై ఆన్ డ్రామా. యాక్చువల్ ఒక ఎలిమెంట్ నాకు హై ఆన్ డ్రామా
కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆర్ట్లతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. న్యాచురల్ లొకేషన్స్ అంటే ఒక సెట్ వేసి ఆర్టిఫిషియల్ ఎలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. చాలా గ్రాండ్ విజువల్స్. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా కథ చెప్తుంది. యాక్చువల్గా ఒక బ్యాక్డ్రాప్ మాత్రం అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్ ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎండ్ ఆఫ్ ద డే చెప్పింది కరెక్ట్. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ అది. సో నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఉపన్యాసం అడిగితే కూడా మేము కథ ఉపన్యాసానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది నేను చూస్తాను వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టిస్గా కథ సినిమా కదా అదే మళ్ళీ అది స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చెప్తుంది క్లియర్గా జెర్సీ గౌతమ్ కింగ్ సినిమా. విజయ్ గారు ఈసారి అలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తారు. ప్రెషర్ తప్పదు కానీ ఎవరికి లేదు ప్రెషర్. నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిన ఆయన డబ్బులు కావాలి, డిస్ట్రిబ్యూటర్ ఆడియన్స్ మనకి ఎంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి, కరెక్ట్గా బయటికి రావాలి అన్న మనం కొడుతున్నాం అంటే అది నిజంగా ఉంటాము మనం అని ఉంటుంది మనకి. కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్ ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ ఎవ్రీబడి లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ అండ్ డిఫరెంట్ సార్ట్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎస్ ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫామ్. భాగ్యశ్రీ